బ్యాడ్ న్యూస్. అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది నిజంగా చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇకపై వాళ్ళు ఇండియాలో ఉన్న తమ ఇండ్లకు డబ్బులు పంపించుకోవాలంటే జేబుకు చిల్లు పెట్టుకోక తప్పదు. అంత భారీగా మేమేం పంపం లేదులేండి అనేసి లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఎంత చిన్న అమౌంట్ పంపినా కూడా మీకు ఎక్స్ట్రా 5% కట్టాల్సిందే. అవును, మీరు కష్టపడి సంపాదించిన సొమ్మైనా సరే వాళ్ళ దేశం నుంచి మన దేశంలోకి పంపిస్తున్నారు కాబట్టి ఆ లావాదేవీలపైన ట్యాక్స్ విధించేస్తోంది ట్రంప్ సర్కారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు, విద్యారంగంలో భారతీయులను రానికుండా వీసా రూల్స్ పెట్టారు. ఉన్నవారి వీసాలు స్క్రూటినీ పేరుతో చిన్న చిన్న కారణాలతోనే రివోక్ చేసేస్తున్నారు. ఇక ఇల్లీగల్ గా ఉంటున్న వారిని ఎలాగూ తరిమి కొడుతున్నారు. ఇండియాలో యాపిల్ కంపెనీని విస్తరించకుండా చేశారు. ఇప్పుడు అమెరికాలో రాత్రనక పగలనక కష్టపడి ఇండియాలో మన ఫ్యామిలీస్ కి డబ్బులు పంపించాలంటే మళ్ళీ దానిపైన ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టాలంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు ఇకపై తమ ఇంటికి డబ్బు పంపితే అదనంగా 5% పన్ను కట్టాల్సి వస్తుంది. అమెరికన్ పౌరులు కాని వాళ్ళంతా, అంటే H1B వీసా మీద, గ్రీన్ కార్డ్ మీద ఉన్నా లేక వేరే ఏ వీసా మీద ఉన్నా సరే లక్షలాది మంది భారతీయులంతా కూడా ఈ పన్ను ఇప్పుడు కట్టాల్సిందే. అమెరికా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ అయితే గనక క్రమం తప్పకుండా తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలందరికీ ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పేరు అమెరికా హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఒక కొత్త బిల్లును విడుదల చేసింది. 389 పేజీలున్న ఈ బిల్లులో 327వ పేజీలో ఈ కొత్త పన్ను గురించి ఉంది. అమెరికా నుంచి ఎవరైనా డబ్బు పంపినా అది ఎంత తక్కువ డబ్బైనా సరే వాళ్ళు అమెరికన్ సిటిజన్ కాకపోతే 5% పన్ను చెల్లించాల్సిందే. మన భారతీయులు అమెరికా నుంచి చాలా తక్కువ డబ్బును తమ ఇళ్లకు పంపిస్తుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2023-24లో అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇక్కడి వాళ్లకు ఏకంగా $32 బిలియన్ పంపారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది క్రమం తప్పకుండా తమ కుటుంబాలకు డబ్బు పంపుతూ ఉంటారు. ఈ కొత్త పన్ను వల్ల అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బులో 5% పన్ను రూపంలోనే కట్టాల్సి వస్తే ఇంకా వాళ్ళపైన ఆర్థికంగా ఎంత భారం పడుతుంది. అయితే ఈ బిల్ ఇప్పటికైతే అమెరికా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. ఆమోదం పొందుతుందా లేదా అనేది వేచి చూడాలి. కానీ ఒకవేళ ఆమోదం పొందితే మాత్రం అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది ఖచ్చితంగా పెద్ద సమస్య అవుతుంది. అమెరికా నుంచి అత్యధికంగా డబ్బు పంపే అగ్రదేశాల జాబితాలో మన భారతదేశం కూడా ఉంది. మార్చి 2024లో విడుదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం 2023-24 సంవత్సరంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు అక్కడి నుంచి తమ కుటుంబాలకు, వారి దేశంలోని బంధువులకు $32 బిలియన్ పంపారు. అమెరికాలో దాదాపు 4.5 మిలియన్ల భారతీయులు ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 32 లక్షల మంది భారత సంతతికి చెందినవారు. మరి వీరంతా ఇండియాకి ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఇకపై అధిక పన్ను భారం మోయక తప్పని పరిస్థితి నెలకొంది.